ఉన్నారు. మేమైతే మస్తున్నాం. ఎక్కడికైనా ఊరికి వెళ్ళేసి వచ్చినప్పుడు వంట చేయాలంటే ఇంకా ఇంకా నైట్ అయితే మరీ ఘోరం అనిపిస్తుంది. అన్నం చేయాలి, కూర చేయాలంటే, ఎందుకంటే చాలా అలసిపోతాం కదా ప్రయాణం చేసి. అప్పుడు చిటికెలో అయిపోయేది అనమాట. అంటే కర్రీ అన్నం రెండు సపరేట్ అవసరం లేదు, రెండు కలిపి చేసేసామనుకో హాయిగా తినేసి రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. అదే బిస్బిల్లాబాత్ అండి. అయితే మా పిల్లలు అలా రెండు చేయాలా బిడ్డ ఇప్పుడు అని అంటే, వద్దులే మమ్మీ నువ్వు పడుకో మేము చేస్తామని చెప్పారు. సరేలే చేయని వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అని చెప్పిన. ఇక అన్నీ కట్ చేసుకుర్రు, అన్నీ ఇంట్లో ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని టేస్ట్ అయితే సూపర్ ఉంది. అంటే ఇది ఎందుకు సడన్గా మా పాపకు గుర్తొచ్చిందని అంటే, మా పాప పెద్ద పాప బీటెక్ అయిపోయినాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి తిరుపతి వెళ్ళారంట. తిరుపతి వెళ్తే అక్కడ దర్శనానికి దానికి లైను, అంటే వెళ్ళిన రోజే నైటే వాళ్ళకి దర్శనం అనమాట. ఇంకా నైట్ ఏమి ఎక్కడికి వెళ్ళి తినే టైము అవన్నీ లేవంట. మనం లైన్కు నిలబడ్డా, మనం వెళ్తూ ఉంటే లైన్లో వెళ్తుంటే అక్కడక్కడ తిరుపతిలో అయితే అక్కడక్కడ పెడతారు కదా, వాళ్ళకి ఎప్పుడు ఇదే పెట్టారంట బిస్బిల్లాబాతే. అసలు లైన్లో వెళ్తూ ఉంటే అదేనంట. మళ్ళీ వాళ్ళంతా నైట్ అంతా అందులో ఒక షెడ్లో ఉంచుతారు కదా, మన నుంచి తెల్లారుజామున నుండి మళ్ళీ పంపిస్తారు కదా లోపలికి, అట్లా అనమాట. అట్లా పెట్టేస్తే అందులో కూడా నైట్ కూడా అదే పెట్టారంట బిస్బిల్లాబాతు. అయితే మార్నింగ్ తెల్లారుజామున వాళ్ళకు దర్శనం దొరికితే దర్శనానికి వెళ్తే మళ్ళీ వచ్చినాక లైన్లో దర్శనం అయిపోయినాక మళ్ళీ వచ్చినాక మార్నింగ్ మళ్ళీ దారెంబడి కూడా బిస్బిల్లాబాతేనంట. వాళ్ళు 3-4 days ఉన్నారు బిస్బిల్లాబాతేనంట. ఇంకా తిని 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 వాళ్ళకైతే యాస్టకు వచ్చిందంటాడా. నేనన్నాను అది కట్టు పొంగలి అవన్నీ ఉప్మా అలాంటివన్నీ పెడతారు బెటా, మీకు పెట్టలేరా అంటే, మాకు అసలు అవన్నీ ఏం పెట్టలేరు మమ్మీ, ఎప్పుడు చూడు మాకు బిస్బిల్లాబాతే పెట్టిర్రు, మొత్తం ఏడ చూడు అన్నది. అంటే అది కొన్ని సంవత్సరాల క్రితము, అది మళ్ళీ ఇప్పుడు మా పెద్ద పాపకు తినాలనిపించిందంట. అందుకని చెప్పి ఇంకా బిస్బిల్లాబాత్ చేస్తామని చెప్పారు. ఏం లేదండి, సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మన దగ్గర క్యారెట్, దోసకాయ, ఆలుగడ్డ, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, బియ్యం, పప్పు, అంతే. ఉప్పు కారం ఉంటే సరిపోతుంది, ఫటాఫట్ చేసేయచ్చు. ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి గిన్నెలో కొంచెము పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసేసి అవి కొంచెం వేగినాక దోసకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు అన్నీ వేసి బాగా ఫ్రై అయినాక పసుపు, అల్లం ఎల్లిగడ్డ అవన్నీ వేసి బాగా మగ్గినాక పులుసు పోసేసింది. పులుసు పోసేసి కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకుందనమాట. కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకొని అది మెత్తగా రుబ్బేసి ఆ కందిపప్పుని ఆ పులుసు మసులుతూ ఉంటే ఆ పులుసులో వేసేసింది. వేసేసినాక అది బాగా మసులుతూ ఉంటే అక్కడ సైడు అన్నము పప్పు ఉడకబెట్టుకుందనమాట. ఆ పప్పు అన్నం ఉడకబెట్టుకుంది రైస్ కుక్కర్లో, ఇందులో కలిపేసేసి బాగా కొంచెం ఉడకనిచ్చింది అనమాట. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి అవి వేసి బాగా ఉడకనిచ్చినాక ఇంకా పక్కన పెట్టేసుకుంది దగ్గరికి అయినాక. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అంటే ఎప్పుడైనా మనము బయటికి వెళ్ళి అలసిపోయి వచ్చినప్పుడు నాకు అనిపించింది, అయ్యో ఇన్ని రోజులు నేను అన్నం ఒకటి కూర ఒకటి సపరేట్ చేసి అలసిపోయినా కదా బిడ్డ, ఇట్లా తెలుస్తుంటే నేను ఎప్పుడో చేస్తుంటే అని చెప్పిన. అయ్యో లేదు మమ్మీ, ఇట్లా చేసినాం అనుకో రెండు ఒకేసారి అయిపోతాయి, ఈజీ. ఎప్పుడన్నా ఎవరైనా వచ్చినా కానీ మనం ఫాస్ట్గా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మార్నింగ్ ఇలా చేసుకొని పెట్టుకున్నాం అనుకో అయిపోతుంది కదా. అంటే ఊరికంటే తినలేము కానీ అప్పుడప్పుడు తినొచ్చు కదా మమ్మీ, బాగానే ఉంటుంది అన్నది. అవును, నాకు కూడా కరెక్టే అనిపించింది. ఇన్ని రోజులు ఇది తెలియక ఇంత కష్టపడ్డానా అనిపించింది. ఇంకా పిల్లలు ఇద్దరు కష్టపడైతే ఒకరు ఇది పోసి ఒకరు అది చేసి మొత్తానికి కిచెన్ రూమ్ అంతా రచ్చ రచ్చ చేసినా కానీ మొత్తానికి బిస్బిల్లాబాత్ కంప్లీట్ చేసారు. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఇంకా పెట్టుకొని మళ్ళీ టేస్ట్ అది ఒక్కటే బిస్బిల్లాబాత్ ఒక్కటే ఉంటే ఎట్లా, మళ్ళీ దానికి పొద్దున నేను చేసిపోయిన ఉంటే ఆలు ఫ్రై, ఇంకా ఆలు ఫ్రై పెట్టుకొని బిస్బిల్లాబాత్కి మళ్ళీ పాపడ్ కావాలి కదా, మళ్ళీ పాపడ్ వేయించేసి తినేసినాం అనమాట. ఇక కానీ ఆ రోజు నైట్ అయితే తినేసి ఇక మనకు సుధరాయిస్తలేదు కాబట్టి తినేసి పడుకున్నాం ఇక. కానీ నాకు ఇంకోసారి కూడా అదే గుర్తొచ్చింది, మీరు మంచిగా చేసారు బెట్ట బిస్బిల్లాబాత్ మస్తు ఉందని చెప్పిన. ఎవరన్నా వచ్చినా ఎక్కడికన్నా వెళ్ళినా ఈజీగా చేసుకోవచ్చు అని నాకు కూడా అనిపించింది. ఇంతకీ మీరు ఎక్కడికన్నా ఊరికి వెళ్ళేసి వస్తే మీరేం చేస్తారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అంటే మీరు ఎక్కువ ఏం చేసుకొని వండుకొని తిని పడుకుంటారో అది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎక్కడికన్నా మనం టూర్ వెళ్ళాలన్నా పొద్దున్నే ఏదన్నా చేయాలన్నా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక మొత్తానికి బిస్బిల్లాబాత్ అయిపోగానే మా అమ్మకు పెట్టినాం. మా అమ్మ చూసి గిది పప్పుచారు అన్నం పెట్టి ఆ పప్పుచారుని అన్నం లేచి కలిపిర్రు అన్నది. ఓకే సరేలేమ్మా అట్లనే అంతే అనుకో అని చెప్పినాము. ఎందుకంటే అప్పుడైతే అట్లా ఇది బిస్బిల్లాబాత్ అన్నీ వేసి ఇట్లా వండుకునే వాళ్ళు కాదు కదా,
మా తెలంగాణలో అయితే ఎప్పుడు ఇలా చేసి కలుపుకోలేదు. మామూలుగా సాంబార్ అన్నం కలుపుకోవడం తెలుసు, కానీ ఇట్లా అయితే మాకు తెలియదు. చూసారా ఎంత టేస్టీగా, చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. సేమ్ నాకు కూడా అంతే. స్మెల్ అయితే చేస్తూ ఉంటే చాలా బాగా వచ్చింది. ఎప్పుడు తిందాం అనిపించింది. అది ఎంత చేసిందంటే నా బిడ్డ, ఒక నైట్కి సరిపోమ్మ చేయమనంటే తెల్లారి కూడా మిగిలిటట్టు చేసింది. ఇక అంత అయిపోయినాక ఇక పూసి పెట్టిందంటే చూడు, ఇల్లు మొత్తం గుమాయించిందనమాట. ఎంత సూపర్ అంటే సూపరు. ఇంకా ఇక పాపడ్ ఒక్కటి నేను వేసి హెల్ప్ చేసిన అనమాట మా పిల్లలకి. సరే అంతా వాళ్ళు చేసి ఇక గది కూడా నేను చేయకపోతే బాగుంటుంది కదా, అందుకని చెప్పి పాపడ్ చేసిన. చూసారా ఎంత కలర్ఫుల్గా నిండుగా ఉందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి.